పాప చనిపోయి 10 రోజులు అవుతున్నా కానీ పోలీసులు సరిగా అంటే ఎంక్వైరీ చేయటం పోలీసులు ఎంక్వైరీ చేశారు. పోలీసులు ఎంక్వైరీ వల్లే మా పాప కనీసం ఎముకలైనా దొరికాయని చెప్పేసి తల్లిదండ్రులు చెప్తున్నారు. ఇక్కడ వాళ్ళ ఆ అమ్మాయికి సంబంధించిన వాళ్ళ అక్క ఉన్నారు. ఒకసారి అడిగే ప్రయత్నం. మేడం అసలు ఏం జరిగింది? అప్పుడు మీతో మీ చెల్లి ఎలా ఉండేది? ఎలా ప్రవర్తించేది? నాతో మా చెల్లి బాగానే ఉండేది. గొడవలు అంటే పడుతూనే ఉంటాము. కానీ ఏదున్నా కూడా మా మమ్మీతో షేర్ చేసుకునేది. సో ఇట్లా వెళ్ళినా అని చెప్పేసి అని అన్నది. కానీ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నా, ఇట్లా సాకేత్ ఇంకా వాళ్ళ వైఫ్ కళ్యాణి అక్క ఉంటారు, వాళ్ళ దగ్గర ఉంటున్నా అని చెప్పేసి అన్నది. మా మమ్మీకి డైలీ కాల్ చేస్తుండే. ఈమె కూడా కాల్ చేస్తే ఆన్సర్ చేస్తుండే. మంచిగానే ఉన్న మమ్మీ, తిన్నా అట్లా ఇట్లా అని చెప్తుండే. ఆ అబ్బాయి చింటూ అనే అబ్బాయి కూడా ఆమె తీసుకెళ్ళి అక్కడ పెట్టిండు, వస్తూ పోతూ ఉండేవాడు అనమాట. ఇంకా సడన్గా ఇంకా మార్నింగ్ పెళ్ళి చేసుకున్నారు. ఈవినింగ్ మా మమ్మీకి ఫోన్ చేసి ఇట్లా పెళ్లి చేసుకున్నా అని చెప్పారంట. నేను ఇన్స్టాలో స్టోరీ పెడితే అది చూసి మా మమ్మీకి ఫోన్ చేస్తే ఇప్పుడే చెప్పింది నాకు కూడా అని చెప్పేసి అని అన్నది. మళ్ళీ తర్వాత నైట్ ఏమైందో ఏమో తెలియదు, ఆ అబ్బాయి ఫోన్ చేసిండో, మేము పండుకున్నాం. మార్నింగ్ కాల్ బ్యాక్ చేసి అడిగితే మీ కూతురు ఇంటికి వచ్చిందా అని అడిగింది. అట్లా ఇట్లా ఎన్ని రోజులు నీ దగ్గరే ఉన్నప్పుడు సడన్గా పెళ్లి చేసుకున్న రోజు ఎందుకు వస్తుంది మా ఇంటికి? సరేలే ఉంటుందేమో, ఎవరిదైనా ఫోన్ చేస్తుందేమో అని చెప్పేసి సాటర్డే మొత్తం వెయిట్ చేసినాం. ఫోన్ రాకపోయేసరికి పిఎస్కి వెళ్ళి మాట్లాడినాం. వాడితో మాట్లాడి వాడిని మార్నింగ్ రమ్మని చెప్పారు. వస్తానన్నాడు. మార్నింగ్ వెళ్తే ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకొని కూర్చున్నాడు. ఇంకా అప్పటి నుంచి ఇంకా ఎస్ఐ వీళ్ళందరేమో వాడి నంబర్ ట్రాక్ చేసి అది చేసి ఇది చేసి పట్టుకున్నారు వాడిని. పట్టుకున్న తర్వాత స్టార్టింగ్లో కూడా నాకు తెలియదు అని చెప్పారు. ఇంకా వాళ్ళ విధానంగా ఇది చేసి అడిగితే చెప్పారు. ముగ్గురు కలిసి చేసారు. సాకేత్, కళ్యాణి, చింటూ, వీళ్ళు ముగ్గురు కలిసి ఆమెను చంపేసి ఎక్కడో దూరం పడేశారంట. ఇప్పుడు అసలు బాడీలో ఏం లేదు, స్కెలిటన్ తప్ప ఏం కనిపించట్లేదు. వీళ్ళే వెళ్ళి బాడీని ఇక్కడ పడేసిన అని చెప్పేసి చూపించారు. ఇప్పుడు ఆయన బయటికి వచ్చిండు అనుకో, వేరే వాళ్ళతో ఇట్లా చేయడానికి గ్యారంటీ ఏంటిది? అతను బయటికి రావద్దు. అసలు ఫుల్ యాక్టివ్గా ఉంటుండే. డాన్స్ అయితే మంచిగా చేస్తుండే. ఆమెకు డాన్స్ అంటే చాలా ఇష్టం. ఏ స్కూల్లో ఎట్లాంటి కల్చరల్ యాక్టివిటీస్ ఉన్నా కూడా పార్టిసిపేట్ చేస్తుండే, మంచిగా డాన్స్ చేస్తుండే. ఇక్కడ గల్లీలో కూడా అందరికీ తెలుసు తను. మాకు మాత్రం జస్టిస్ కావాలి. అబ్బాయి బయటికి అస్సలు రావద్దు. బయటికి వస్తే ఇట్లా వేరే వాళ్ళతో చెయ్యడు అన్న గ్యారంటీ ఏంటిది? బయటికి రావద్దు. ఇంకా ఆ అమ్మాయి కూడా ఒక అమ్మాయి కదా, ఇంకొక అమ్మాయితో ఇట్లా చేయాలనిపించింది. ఆమె ఆపగలుగుతుండే కదా ఉంటే. ఉందా ఆమె అక్కడ? ఆమె కూడా హెల్ప్ చేసింది. అమ్మాయి కూడా హెల్ప్ చేసింది. అమ్మాయి కూడా హెల్ప్ చేసింది. ముగ్గురు కలిసే చేశారు.